నమస్తే. ఈరోజు మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర ఉన్నామండి. అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. ఈవిడ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఎంపీటీ, ఆప్స్ అండ్ గైనిక్, ఫిజియోథెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, సుజోక్ 6కి థెరపిస్ట్. ఈవిడికి ఈ స్పెషలైజేషన్స్లో దాదాపు 14 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. అండ్ అలాగే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఈవిడ కూడా ఒకరు కావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు ఈవిడతో మాట్లాడి ఆటిజం ఇది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. కొంతమందికి పుట్టినప్పటి నుంచినే ఆటిజం ఉన్నప్పటికీ కూడా ఐడెంటిఫై చేయడంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే క్యూర్ అవ్వచ్చు అని అంటున్నారు నవిత గారు. అయితే ఈ ఆటిజం లక్షణాలు ఏంటి, దానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ ఆటిజం అన్నది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా వచ్చేది చిన్నపిల్లల్లో అని అంటూ ఉంటారు. అయితే ఇవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇది ఆటిజమా లేకపోతే జనరల్గానే వీళ్ళు ఇలా ఉన్నారా అన్నది? ఆటిజం లక్షణాలు అనేటివి టిపికలీ గ్రోయింగ్ చైల్డ్లో అందరికీ ఉంటాయి. ఆటిజం లక్షణాలు మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్పెసిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ రిపీటెడ్ బిహేవియర్స్, సోషలైజేషన్ ఇష్యూస్, అంటే ఎవరితో కలవరు వాళ్ళు, స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ 3 ఏరియాస్లో కూడా ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మనకు రిపీటెడ్ బిహేవియర్ అంటే ఏదైనా అవ్వచ్చు, అది ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్. బట్ దాంట్లో కూడా ఏంటంటే హైలైట్ అంటే ఇవి చాలా వరకు కామన్గా ఉన్నవి ఏంటి అంటే, వాళ్ళు వీల్స్తో ఎక్కువ ఆడడం, స్పిన్ చేయడం, లేకపోతే యూటెన్సిల్స్ కింద స్పిన్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యి హ్యాండ్ క్లాప్ చేయడం, జంప్ చేయడం, ఎప్పుడు త్రూఅవుట్ ద డే వాళ్ళు మూమెంట్లోనే ఉంటారు. ఇటు అటు తిరగడము, కూర్చున్నా కూడా కొద్దిసేపే, అది కూడా ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి, నేను ఇంత టైంలో ఇది చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలి అని ఉండదు. ఇది కొద్దిసేపు అది కొద్దిసేపు అని ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇటు అటు తిరగడం, జంప్ చేయడం, సోఫాలు ఎక్కడం, దిగడం, బెడ్స్ పైన జంప్ చేయడం, రివర్స్ హ్యాంగ్. మనం సోఫాలో జనరల్గా ఇలా కూర్చుంటాం కదా, వాళ్ళ కింద కాలు పెట్టి తల కింద పెట్టి కాలు పైన పెడతారు, రివర్స్ హ్యాంగింగ్ అలా ఉంటారు. స్వింగ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఇవన్నీ రిపీటెడ్గా చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు పాయింటింగ్ చేయరు. వాళ్ళకి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఏదన్నా పైన అందంది ఉంటే మమ్మీ అది కావాలి, ఇది కావాలి, అది కాదు మమ్మీ ఇది పక్కనది, ఎవరైనా కేర్ టేకర్ ఉన్నా డాడీ ఉన్నా వాళ్ళు పాయింట్ చేస్తారు. వైరస్ చిల్డ్రన్ విత్ ఆటిజం అసలు పాయింటింగ్ చేయరు. హ్యాండ్ రీడింగ్ అంటే మన చేయి తీసుకెళ్ళి ఆ వస్తువుల మీద పెట్టడము, పైన ఉన్నా కూడా మన చేయినే లేపుతారు, వాళ్ళ చేయి లేపరు. సో ఇది ఈ లక్షణాలన్నీ రిపీటెడ్ కిందకు వస్తాయి. సోషలైజేషన్ అంటే వాళ్ళ పిల్లలతో అస్సలు కలవరు. కలిసినారు అని అంటే వాళ్ళని పుష్ చేయడము, కొట్టడము, లేకపోతే వెనకాల నీళ్ళు గట్టిగా హగ్ చేసేసుకోవడము. కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, మా వాడు పిల్లలతో కలుస్తాడు అని అంటారు. కలుస్తున్నారు అంటే వేరే పిల్లలు ఏదైతే ఆడుతున్నారో ఆ ఆటలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారు అంటే చెయ్యరు. వాళ్ళతో ఉన్నా కూడా ఈయన ఐసోలేటెడ్, సపరేట్గా కూర్చొని ఈయన ఆట ఈటే మనకు అనిపిస్తుంది. ఆ పిల్లలతో ఉన్నారు కదా ఈయన కలుస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. వేరాస్ ఆ పిల్లలతో ఉన్నా కూడా ఈయన సపరేట్ ఉంటారు. సో సోషలైజేషన్ ఉండదు. మామూలుగా చిన్న బేబీస్ ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు కలిపిస్తే వెళ్ళిపోవడం, ఆడుకోవడం ఇవి చేస్తారు కదా, వీళ్ళు అసలు అలా కలవరు. అండ్ స్పీచ్ డిలే, అప్పుడు 15 months వరకు బాగానే ఉంటారు మోస్ట్లీ. చాలా వరకు మనం చూసిన పిల్లలు, చిల్డ్రన్ విత్ ఆటిజం డయాగ్నోస్ అయిన పిల్లలు కూడా 15 months వరకు క్వైట్ నార్మల్. అంటే మన ఏ డెవలప్మెంట్ కూడా డిలే అనేది కనిపించదు. అప్పుడు తెలుసుకోవడం కూడా కష్టం. గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ కూడా అంటే మెడల్ నిలబెట్టడంలో కూడా డిలే ఏమి ఉండదు అన్నట్టు. 15 months వరకు అబ్సల్యూట్లీ ఫైన్. అందుకనే పేరెంట్స్ ఏమనుకుంటారు, మాటలు వచ్చాయి కదా, తాత అన్నాడు, అమ్మ అన్నాడు, అమ్మమ్మ అన్నాడు, ఇంకా కొంతమంది పేరెంట్స్ చెప్తారు నా పేరు కూడా పిలిచారు అని చెప్తుంటారు. సో 15 months వరకు దే వర్ అబ్సల్యూట్లీ ఫైన్. 15 months తర్వాత ఏంటంటే మనం చెప్పిందంతా స్టార్ట్ అయిపోతుంది. రిపీటెడ్ బిహేవియర్ కానీ, పిల్లలతో కలవలేకపోవడం, ఇంకా స్పీచ్ డిలే 15 months వరకు వచ్చింది. సో పేరెంట్స్ ఏమనుకుంటారు, నేను చెప్పినట్లు మాట్లాడినారు కదా అనుకుంటారు. బట్ 18 monthsకి రావాల్సిన స్పీచ్ ఏదైతే ఉంటుందో 15 to 18 months అది ల్యాక్ అయిపోతుంది. సో 18 months తర్వాత 2 words అనేది ఇనిషియేట్ అవుతుంది. వేరాజ్ వీళ్ళు ఈ మధ్యలోనే ఉంటారు, లేకపోతే ఇంతకంటే తక్కువ కూడా వెళ్ళిపోతారు. ఇంకా కంప్లీట్గా స్టాప్ కూడా చేస్తారు, ఇంకా అసలు ఏం మాట్లాడరు, అలా కూడా అయిపోతారు. సో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫస్ట్ అనేది ఏంటంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్వాలిటీ లైఫ్ అనేది మనం చాలా ఇచ్చినట్లు అవుతాం, అండ్ ఇండిపెండెంట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు. సో ఇవి మెయిన్ లక్షణాలు. ఇంకా ఐ కాంటాక్ట్ ఇవ్వరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే బిజీ ఉంటారు, మనం పిలిచినా పలకరు, వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు ఉండడం, ఓన్లీ పడుకున్నప్పుడే వాళ్ళకి రెస్ట్. కొంతమంది అంటారు ఇలా ఉన్న పిల్లల పేరెంట్స్
మా ఇంట్లో ఎవరికీ లేదు ఇలా. మా బాబుకి ఎలా వస్తుంది అనుకుంటాము, అందుకే మాకు తెలియలేదు ఇది జెనెటిక్ పరంగా వస్తుందా, లేకంటే ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా ఉంటే వస్తుందా, లేకపోతే నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఏమైనా ఇలా వస్తుందా అనేసి చాలా డౌట్స్ చెప్తూ ఉంటారు. సో మెయిన్ ఇది రావడానికి ఎంతవరకు కారణాలు ఉంటాయి? యాక్చువల్లీ ఇది రావడానికి కారణాలు స్పెసిఫిక్గా దీనివల్ల వస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు రీసెర్చ్. మైట్ బి అయ్యి ఉండొచ్చు, దాన్ని కూడా కంప్లీట్గా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ మనకు వస్తుంది పిల్లలు చాలా మంది అని. జెనెటిక్ అంటే ఓకే ఒక జీన్స్ వల్ల వస్తుంది, ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ అంటే కాదు, ఫీమేల్స్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకి శాతం తక్కువ ఉంది. వెరాస్ మెయిల్ బాయ్ చైల్డ్ ఉన్నారు, గర్ల్ చైల్డ్ ఉన్నారు. బట్ రేషియో చూసినట్లయితే బాయ్ చైల్డ్ ఎక్కువ ఉన్నారు, గర్ల్ చైల్డ్ తక్కువ ఉన్నారు. బట్ జీన్స్ తీసుకోలేం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనం ఎక్కడ కన్సాంగినస్ మ్యారేజ్ కూడా చూడలేదు. అంటే మేనరికం చేసినారు అని అంటే జీన్స్ అన్ని కలుస్తున్నాయి అని అనుకుంటాం. పోనీ ఓన్లీ సిండ్రోమ్ ఉన్న పిల్లలకే వస్తున్నాయి అంటే అందరికీ సిండ్రోమ్ ఉండట్లేదు జెనెటిక్. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటే ఇవాళ రేపు చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీసే చూస్తున్నాం. సో మనకు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పట్లేదు. వ్యాక్సిన్ అంటే ప్రతి పిల్లాడు పాప ఇద్దరు పేరెంట్స్, అన్ని పేరెంట్స్ వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. అదే ఇద్దరు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి అందరికీ రావట్లేదు. స్క్రీన్ టైం అంటున్నారు, అది కూడా అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. బట్ ఇవాళ రేపు ఆఫ్టర్ పాండమిక్, ఇన్ ద పాండమిక్ సిచ్యువేషన్ దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్. అవును, పిల్లలకి మనము వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయాలి అని అంటే అదే టీవీ ఆర్ స్క్రీన్ టైం, ఇంకేం లేదు. వాళ్ళ తట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, అందరి పిల్లలకి క్యాలిక్యులేట్ కూడా చేయలేము. సో మనకి దీనివల్ల వస్తుంది అని చెప్పలేకపోతున్నాం ఇప్పటివరకు. కానీ ఆఫ్టర్ కోవిడ్ అనేది రేషియో అనేది చాలా పెరిగింది, అది మాత్రం చెప్పగలుగుతాం. బిఫోర్ కోవిడ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి చిల్డ్రన్ విత్ ఆటిజం కానీ, ఆటిజం లక్షణం ఉన్న పిల్లలు, ADHD ఉన్న పిల్లలు, ఇవి చాలా రేర్గా చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్న దాంట్లో 10 మంది పిల్లల్ని తీసుకుంటే కనీసం 2కో 3కో ఈ లక్షణాలు అనేవి చూస్తున్నాం. అయితే స్క్రీన్ దానికి కూడా ఎఫెక్ట్ ఉంది, అయ్యి ఉండొచ్చు. బికాస్ ఎందుకు అది అయ్యి ఉండొచ్చు అని అంటున్నామంటే స్క్రీన్ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటే, ఇఫ్ ఐ కాల్ యూ ఇగ్నోర్ మీ బికాస్ యూఆర్ ఇన్ టు దట్. మీరు దాంట్లో నాకు అది ఇంట్రెస్ట్ ఉంది, మీతో మాట్లాడడం కన్నా నాకు వీడియో ఇంట్రెస్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ కట్ చేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పి మళ్ళీ స్పీచ్ లేదు, పిల్లలు వేరే పిల్లలు అంటే వేరే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్క్రీన్ టైం చూస్తున్నారు, మంచి చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ మైట్ బి వీళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయేమో, ఈ స్క్రీన్ టైం అనేది వాళ్ళకి యాడ్ ఆన్ అయిందేమో అని నేను అనుకుంటాను. సో ఆల్రెడీ సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ స్క్రీన్ టైం అనేది మళ్ళీ ఐసోలేటెడ్ ప్లేకి ఎక్కువ ఎంకరేజ్ చేసింది అని నేను అనుకుంటాను. బట్ 100% మనం దాన్ని తీసుకోలేము. అయితే పిల్లల్లో ఏ లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటనే అసెస్మెంట్ తీసుకోవాలంటారు? సో మనం 15 monthsకి ఎక్కడైనా స్పీచ్ ఆగినప్పుడు వెంటనే అసెస్మెంట్ తీసుకోవాలి. నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే తీసుకోవాలి. ఐ కాంటాక్ట్ లేనప్పుడు, విజన్ సీకింగ్ బిహేవియర్ ఉన్నప్పుడు, హ్యాండ్ బ్లాస్ట్ చేయడం, ఫింగర్స్ చూడడం, సైడ్కి చూడడము, వేరే పిల్లలు వస్తే వీళ్ళు కలవకపోవడం, లేకపోతే ఎక్కువ క్రౌడెడ్ ఏరియా ఉన్నప్పుడు వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడము, పిల్లలతో కలవకుండా వాళ్ళని పుష్ చేసేసేయడము, ఇక్కడ ఏమన్నా అంటుకుంటే వెంటనే తుడిచేసుకోవడం, అంటే ఓవర్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ. హెయిర్ కట్కి, నెయిల్ కట్కి కొంతమంది ఆయిల్ కోమ్ కూడా కోఆపరేట్ చేయరు, క్లోత్స్ యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ చూస్తే మనం చూసిన వెంటనే మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే చాలా తొందరగా వాళ్ళని నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. ఒక్క అసెస్మెంట్ ఏంటంటే మన చైల్డ్కి మనం క్వాలిటీ లైఫ్ ఇచ్చిన వాళ్ళని అవుతాం. అండ్ పేరెంట్స్ కూడా ఈ మధ్య బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసి మనకు ఈ ఆటిజంకి ఇప్పటివరకు ట్రీట్మెంట్ లేదు, థెరపీసే అనేసి అంటూ ఉన్నారు, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఎందుకంటే మనకు కారణమే తెలియదు. ఇప్పుడు మనకి ఏదైనా రీజన్ దీనివల్ల వస్తుంది అంటే దానికి మనకి అలోపతి మెడికేషన్ ఎట్లా తీసుకుంటాం, ఇది కారణము అంటే దానికి సంబంధించిన మెడికేషన్ అనేది మనం తీసుకోగలుగుతాం. బట్ కారణమే తెలియనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. సో దీనివల్ల వస్తుందేమో, సో ఈ మెడికేషన్ యూజ్ చేద్దాం, ఇంత తగ్గుతుంది, అచ్చా తగ్గట్లేదు, దీనివల్ల వస్తుందేమో, ఇది మెడికేషన్ మారుస్తూ రావడమే ట్రయల్ అండ్ ఎర్రర్. అండ్ మోస్ట్లీ మనం సెడేటివ్స్ అంటే వీళ్ళు హైపర్ ఉంటున్నారు, వినట్లేదు, సో వాళ్ళు మేక్ దెమ్ సిట్ అన్నట్టుగా సెడేటివ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా మనం మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజెంట్ ఇప్పటి వరకు థెరపీస్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద చిల్డ్రన్ విత్ ఆటిజం అండ్ ADHD. అయితే వీళ్ళకి సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. సో మీరు దాన్ని ఎలా ఇస్తారు? సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే చూడండి, ఇది హ్యూజ్ యాక్చువల్లీ ఈ వర్డ్ అనేది. సోషల్ స్కిల్ అంటే ఇప్పుడు వాళ్ళకి టాక్టైల్ పరంగా, ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోవడం నాకు ఇష్టం అంటే ఐ విల్ ఎక్స్ప్లోర్.
ఇప్పుడు నేను ఏదైనా ముట్టుకుంటేనే నాకు తెలుసు అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఏంటి ఉంది. ఇప్పుడు నాకు మన సెన్సెస్ అన్ని టుగెదర్ వర్క్ చేయాలి. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ముట్టుకున్నా వీళ్ళకి నచ్చరు, వీళ్ళు ముద్దు పెట్టినా సౌండ్ రాదు, జస్ట్ లిప్స్ వచ్చి మన చీక్కి అనిస్తారు, కొంతమంది నోస్ ప్లేస్ చేస్తారు, కొంతమంది చీక్స్ ప్లేస్ చేస్తారు. అది కూడా ఫెమిలియర్ పర్సన్స్కి. అందరినీ టచ్ యాక్సెప్ట్ చేయరు. రొటీన్గా ఉండడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడుతుంటారు. అంటే అందరూ అని చెప్పను, చిల్డ్రన్ విత్ ఆటిజంలో కూడా కొంతమంది చాలా వరకు రొటీన్ ఇష్టపడుతుంటారు. అలానే ఉంటే వాళ్ళు ఓకే, దాన్ని డిస్టర్బ్ అయితే వాళ్ళు ఒప్పుకోరు. సోషల్ స్కిల్ అంటే ఇప్పుడు వాళ్ళకి క్రౌడెడ్ ఏరియా వెళ్ళడమే ఇష్టం ఉండదు, ఏడవడం ఉంటుంది, వెళ్ళిపోదామంటారు, పరిగెడుతూనే ఉంటారు. సో మనం ఏంటంటే మన అశోకాలో దీంట్లో గ్రూప్ థెరపీ అని ఉంటుంది. టాక్టైల్ మీద వర్కౌట్ చేస్తాం, వెస్టిబులర్ మీద వర్కౌట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది. దాని త్రూ మనం కాగ్నిటివ్ బిహేవియర్ త్రూ మనం అనేది వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది పెంచుతాం. దానివల్ల వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చి పిల్లలు కలుస్తారు. పిల్లల్లో కలవడం వల్ల ఏమవుతుందంటే ఇమిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇమిటేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు నేర్చుకుని అది ఇమిటేట్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు ఇమిటేషన్ చేస్తారు. అయితే మేడం కొంతమంది పిల్లలు అన్ని విధాలా బాగుంటారు, కానీ వాళ్ళు రాయడానికి చదవడానికి మాత్రం యాక్సెప్ట్గా ఉండరు. ఎంత చెప్పినా కూడా రాయరు, చదవరు, అసలు అటువైపు ఆలోచన కూడా పెట్టరు. దీన్ని ఏమంటారు? అన్ని విధాలుగా నార్మల్ టిపికల్ గ్రోయింగ్ చైల్డ్ అంటే దెర్ మైట్ బి హైపర్ యాక్టివ్ ఉంటుంది. మీరు చెప్పిన కేసులో మైట్ బి హైపర్ యాక్టివిటీ ఉంటుంది. అలాంటి పిల్లలు ఏంటంటే ఓరల్గా కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైటింగ్ స్కిల్స్ అనేది చాలా పూర్ ఉంటాయి. ఎందుకంటే ఓరల్గా అంటే మనం ఎంతైనా మాట్లాడగలుగుతాం. రైటింగ్కి వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ టు సిట్ అట్ వన్ ప్లేస్ అండ్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ నుంచి కాపీ చేయాలన్నా, ట్రేస్ చేయాలన్నా, ఐ హ్యావ్ టు పుట్ మై ఎఫర్ట్స్, అంటే అటెన్షన్ లెవెల్ పెట్టాలి. అందులో మనకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇంత అటెన్షన్ లెవెల్, ఇంత పేషెన్సీ వాళ్ళకు ఉండదు. మీరు A to Z అడగండి, నేను చెప్తాను. 1 to 100 అడుగుతారా చెప్తాను, స్పెల్లింగ్ అడిగినా చెప్తాను. బట్ రాయమంటే బికాస్ నేను కూర్చోలేదు, దానికి టైం కేటాయించాలి. సో అటెన్షన్ లెవెల్ పెంచాల్సి ఉంటుంది. అది ప్రాబ్లము. దాన్ని మనం రూల్ అవుట్ చేయాల్సిందే. అటెన్షన్ ఇష్యూస్ అన్నట్టు అవి. దాన్ని మనము అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్లో కూడా ఒక్క సిమ్టమ్ వాళ్ళకి. ఓరల్గా ఉంటారు, రైటింగ్ అనేది ఇష్టపడరు. కొంతమందికి సెన్సరీ ఇష్యూస్, అన్ని పట్టుకుంటారు కానీ ఏదైనా పెన్ అండ్ పెన్సిల్ వరకు వచ్చేసరికి ప్రాపర్గా హోల్డ్ చేయరు. ఏదైనా మొత్తం ఫింగర్స్తో హోల్డ్ చేసి ఇలా రాస్తారు. డిఫరెంట్ హోల్డింగ్ అనేది ఉంటుంది. సో పట్టుకోవడంలో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఏంటంటే పేరెంట్స్ అంటే వీడికి పట్టుకోవడం రాదులే, వీడికి చదవడం రాయడం ఇంట్రెస్ట్ లేదు, వాడికి రాదు కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ లేదు అనేసి వదిలేస్తుంటారు. కానీ బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇది కూడా ఒక ఆటిజంలో ఒక పార్ట్ అన్నది ఏడిహెచ్డి లక్షణం కూడా అని చెప్పచ్చు. ఇది ఆటిజం కానీ ఏడిహెచ్డి లక్షణం. అండ్ టీచర్స్ ఈ మధ్య కాలంలో మేము చాలామంది స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా టీం చెప్పినారు, టీచర్స్ చెప్పడానికి కూడా వాళ్ళు హెసిటేట్ అవుతున్నారు పేరెంట్స్కి. బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఎందుకు అంటే మీ బాబు క్లాస్లో డిస్టర్బ్ అవుతున్నాడు అండి, ఇటు అటు తిరుగుతున్నాడు అంటే, చిన్నోడు తిరుగుతాడు అని చెప్తున్నారు. అదే ఏజ్ పిల్లలు అందరూ కూర్చుంటున్నారు. వై దిస్ కిడ్? సో పేరెంట్స్ అనేది నేను యాక్సెప్ట్ చేయండి అని చెప్పట్లేదు. వన్స్ కమ్ ఫర్ ద అసెస్మెంట్, అబ్జర్వేషన్ చేయాలి. ఎస్, మీరు ఒక్కసారి అసెస్మెంట్కి వచ్చారనుకోండి, అక్కడే రూల్ అవుట్ అవుతుంది. ఈ మనం ఈ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అసెస్మెంట్కి రాము. అసెస్మెంట్ రాకపోక ఆ స్కూల్ నుంచి తీసి వేరే స్కూల్కి, వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్కి వేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే బిహేవియర్ ఇష్యూస్ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన ప్రాబ్లం అది ఆయన ప్రాబ్లం కూడా కాదు, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ అయితే ఏమంటే కమాండ్ ఇస్తుందో అదే ఫాలో అవుతున్నారు. దానివల్ల ఆయన ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది, స్పీచ్ డిలే అవుతుంది, పేర్ గ్రూప్ అన్ని ఎమోషన్స్, అన్ని డొమైన్స్ అనేవి ల్యాక్. ఇంకా ఏజ్, ఫిజికల్ ఏజ్ అయితే ఆగదు కదా, క్రోనలాజికల్ ఏజ్ అయితే ఏదైతే ఉందో అది ఆగదు. ఏదైతే మన మెంటల్ ఏజ్ దాంతో మిక్సప్ అవ్వాలో ఇది డిలే ఉంటుంది, ఇది మాత్రం వెళ్తూనే ఉంటుంది, ఇది డిలే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎవరైనా అలా చెప్పినప్పుడు ఇట్స్ ఫర్ యువర్ కిడ్ ఓన్లీ. మన కిడ్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనం అది పాజిటివ్గా తీసుకొని ఒక్క అసెస్మెంట్, ఒక్క అసెస్మెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, అసెస్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ మేడం, ఈ ఆటిజం అన్నది పిల్లలు పెరిగే కొద్దీ కూడా వాళ్ళలో ఇది పెరుగుతూ ఉంటుందా, లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా? పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఏదైనా కల్చర్ నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలంటే మనం బయట సొసైటీకి ఎక్స్పోజ్ అయినప్పుడే నేర్చుకోగలుగుతాం. డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వే ఆఫ్ టాకింగ్, ప్రొనౌన్సియేషన్, యువర్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్.
ప్రతిదీ మనం ఎన్విరాన్మెంట్ బట్టి బిహేవ్ చేస్తాం. ఇంట్లో ఒకలాగా ఉంటాం, ఆఫీస్లో ఒకలాగా ఉంటాం, పార్టీకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం, మనకు తెలిసిన కజిన్స్ మ్యారేజ్లో ఒకలాగా ఉంటాం, మన బయట వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం. అంటే ఎన్విరాన్మెంట్ బేస్ అనేది మనం చాలా రోల్ ప్లే చేస్తాం మనం. వేరస్ కిడ్స్ కూడా అలానే ఎక్స్పోజ్ చేయాలి కదా. సో ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు అంటే చిల్డ్రన్ విత్ ఆటిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రౌడెడ్ ఏరియా ఇష్టం ఉండదు, సోషలైజేషన్ ఇష్టం ఉండదు, కలవరు, చెయ్యరు, వాళ్ళే ఆడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు అనేది ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంటుంది కదా. ఐసోలేటెడ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఐసోలేటెడ్ ఎక్కువ అవుతుంటే ఇమిటేషన్ అనేది పెరగదు. ఇమిటేషన్ పెరగకపోతే సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది రాదు కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అండ్ పేరెంట్స్ ఏంటంటే ఈ ఆటిజంతో బాధపడుతున్న పిల్లల పేరెంట్స్ కొంతమంది మా పిల్లలు ఇంతే సోషలైజేషన్ అవ్వలేరు, వీరిని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలినా కూడా స్కూల్లో ఇబ్బంది పడిపోతాడు, వద్దు మనతోనే పెట్టుకుందాం, లేకపోతే పోన్లే మన కళ్ళ ముందర ఉంటాడు, మనమైతే కేర్ తీసుకుంటాం అనేసి వాళ్ళు ఇంకా సోషలైజేషన్ చేయకుండా ఇంకా దాన్ని ఒక గుప్పెట్లో పెట్టుకున్నట్లు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకు స్కూలింగ్ అన్నది ఎంతవరకు అవసరం? స్కూలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. థెరపీస్ ఎంత ఇంపార్టెంటో దానికి కొంచెం కొద్ది రోజులు అంటే స్టార్టింగ్ గో విత్ ద థెరపీస్. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్కూల్కి వెళ్తే ఏంటంటే కోఆర్డినేషన్ ఉండదు, అంటే వాళ్ళ దగ్గర ఒక దగ్గర నిల్చోరు, అంటే ఫ్రీ స్పేస్ ఎక్కువ అయిపోతుంది. బికాస్ స్కూల్లో చిన్న బాబు కాబట్టి ఇటు అటు తిరిగినా కూడా వాళ్ళు పెద్ద ఏం కేర్ చేయకపోయినా ఇంకా ఆ ఫ్రీ స్పేస్ ఎక్కువైపోయి వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి. వేరస్ మీరు స్టార్ట్ విత్ ద థెరపీ స్టార్ట్ చేసి మీకు అనిపించింది నాకు ఇది ఇప్పుడు కొంచెం సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది, అటెన్షన్ పెరిగింది, ఇప్పుడు నా స్కూల్కి వేసినట్లయితే పిల్లలతో కలుస్తాడు అనుకున్నప్పుడు, అండ్ మీరు ఎటు థెరపిస్టులు ఉంటారు, అక్కడ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ స్కూల్కి వేసారనుకోండి, అప్పుడు థెరపీస్ అండ్ స్కూల్ టుగెదర్ వర్క్స్ టుగెదర్ బెస్ట్ అన్నట్టు. ఆ రెండు కలిసి వర్కౌట్ చేశాయంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ వెరాస్ ఫస్ట్ మనకు సిట్టింగ్ టాలరెన్స్ రావాలి అంటే థెరపీస్. అండ్ మన ఫ్యామిలీ మీరు అన్నట్లు ఐసోలేషన్ సోషలైజేషన్ తగ్గిస్తూ ఐసోలేషన్ పెంచుతూ వచ్చారంటే ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతుంటుంది. మనం ఎవరైనా సరే ఒక కిడ్నీ ఎంతకాలం అనేది ఆయన వర్బల్ లేకుండా నాన్ వర్బల్ యాక్షన్ తోటి ఎంతకాలం అనేది చేస్తాం, డెఫినెట్లీ ఫ్రస్ట్రేటెడ్ అవుతాడు కిడ్. టాంట్రమ్స్ ఎక్కువైపోతుంది. బికాజ్ ఆయన ఒకటి చెప్పాలి అనుకుంటాడు, మనకు అర్థం కాదు, ప్రతిదీ అన్ని యాక్షన్స్ అందరూ అర్థం చేసుకోలేరు కదా. టాంట్రమ్స్ ఎక్కువైపోతాయి, బిహేవియర్ ఇష్యూస్. కొంతమంది పిల్లలు వస్తుంది, పేరెంట్స్ మదర్కి అయితే ఇవంతా బ్లాక్ డాట్స్, వాళ్ళకి బ్లాక్ డాట్స్ గిచ్చడం, స్క్రాచ్ చేయడం, బైట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్ ఉంటుంది, హెడ్ బ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు బైట్ చేసుకుంటారు, వాళ్ళు స్క్రాచ్ చేసుకుంటారు. పేరెంట్స్కే కాదు వాళ్ళని హార్మ్ చేసుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా హార్మ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పేరెంట్స్లో కూడా అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా. వీళ్ళని ఎలా పెంచాలి, వీళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి, వీళ్ళకి ఎలాంటి థెరపీలు ఇప్పించాలి, వీళ్ళకి స్కూలింగ్ మనం ఎలాంటి స్కూల్లో మనం జాయిన్ చేయాలి అన్నది కూడా పేరెంట్స్కి మెయిన్. పిల్లల కన్నా పేరెంట్స్కి ఇలాంటి పేరెంట్స్కి ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ అవగాహన ఉండాలి అండ్ కౌన్సిలింగ్ ఉండాలి. అండ్ వాళ్ళకి ది షుడ్ హ్యావ్ ఏమంటారు ఇది ఉండాలి, ఇది ఉండాలి. మా పిల్లలు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నారని ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇది మనకు ప్రాబ్లం అంటే ఇది డిసీజ్ కాదు కదా, ఇది డిజార్డర్. మీరు చిన్నప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు బాబు మాట్లాడాడు, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ కిడ్. వెరాజ్ 18 months వరకు వచ్చేసరికి ఈ 3 monthsలో మీకు చాలా లాగ్ అనిపించింది. ఈ 3 months ల్యాక్లో మీరు 18 monthsకి ఒక్కసారి అసెస్మెంట్కి వచ్చారనుకోండి, ఆయన 3rd birthdayకి వచ్చే వరకు ఆయనకి మీరు ఒక లైఫ్ ఇచ్చినట్లు, 3rd birthday గిఫ్ట్ ఇచ్చినట్లు ఆయనకి. ఆయన నార్మల్ టిపికల్ గ్రోయింగ్ చైల్డ్ ఎలా స్కూల్కి వెళ్తారు, ఇండిపెండెంట్ ఉంటారు, వర్బలీ ఉంటారు, అన్నీ మంచిగా అవుతుంది. చాలామంది అంటుంటారు మగపిల్లలు 5 సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయి, నువ్వు లేట్ మాట్లాడావు. మా పూర్వీకులు కొంతమంది ఇట్లా లేటుగా మాట్లాడారు, వీళ్ళు కూడా లేటుగా మాట్లాడతారులే అనేసి అలా కూడా సర్దుకుంటూ ఉంటారు. అలా చేయకండి, ఒక్క అసెస్మెంట్ తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే పాతకాలంలో ఏంటి అని అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ బాగుండేటివి, విజన్ సీకింగ్ బిహేవియర్ అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం, లైట్ని చూడడం, ఫింగర్ ప్లాప్ చేయడం కానీ ఇవంతా లేకపోయేటివి. వాళ్ళకి అన్ని ఏరియాస్లో అన్ని డొమైన్స్లో సోషలైజేషన్ కానివ్వండి, ప్లే కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, కాగ్నిషన్ అన్నీ బాగుండేది. ఓన్లీ స్పీచ్లో కూడా రిసెప్టివ్ లాంగ్వేజ్ బాగుండేది, ఓన్లీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది ఎఫెక్టివ్ ఉండేది. సో వాళ్ళకి తొందరగా వచ్చేసేది. వేరాజ్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే విజన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్ ఉండట్లేదు, ఐ కాంటాక్ట్ విజువల్ ఇష్యూస్ ఉంటున్నాయి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ ప్రాబ్లం ఉంటుంది, ఎమోషనల్ ప్రాబ్లం ఉంటుంది. బికాజ్ ఇప్పుడు మదర్ ఏడిస్తే మనం చూస్తారు కదా, పిల్లలు తుడవడం, వీల్ ఫీల్ అవ్వడం, అలాంటి ఎమోషన్స్ చూడరు. ఎవరైనా వచ్చి బైక్లో ఒక రౌండ్ వేస్తానంటే వాళ్ళతో కూడా వెళ్ళిపోతారు. కొంతమంది గేట్ ఓపెన్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, డేంజర్ తెలీదు. ఈ ఎమోషనల్ అంతా ఇప్పుడు ఈ లక్షణాలు ఈ పిల్లల్లో ఉంటాయి. వేరే పాతకాలంలో అంటే చెప్తుంటారు కదా, అత్త వాళ్ళు చెప్తుంటారు, అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తుంటారు, 5 సంవత్సరాల కంటే వాళ్ళు అన్ని ఏరియాస్లోనే బాగుండేవాళ్ళు.
మనకు రిసెప్టివ్ లాంగ్వేజ్ ఓన్లీ ఎక్స్ప్రెసివ్ ఎఫెక్ట్ ఉంది. వీళ్ళు అలా కాదు కదా, మన గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ తప్ప రిమైనింగ్ డొమైన్స్ అన్నిట్లోనే ల్యాక్ ఉంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అయితే మన అశోక దీంట్లో ఇలాంటి పిల్లలకి మీరు ఎలాంటి థెరపీలు ఇస్తారు? ఇక్కడ స్కూలింగ్ అది ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటంటే అశోక మెయిన్ అనేది అంటే ఐ రియలీ ప్రౌడ్ టు సే దిస్ యాక్చువల్లీ. ఎందుకంటే అండర్ వన్ రూఫే మేము చిల్డ్రన్ విత్ ఆటిజం కానీ ADHD కానీ ఆల్మోస్ట్ 8 to 9 థెరపీస్ మీకు వన్ రూఫ్లోనే దొరుకుతుంది అన్ని. సెన్సరీ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ, విజన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ సుజోక్ 6కి క్రేనియోసాక్రల్ థెరపీ, విజువల్ మ్యానిపులేషన్. అంటే ఏంటంటే మేము ఈచ్ అండ్ డొమైన్ ఎవ్రీ డొమైన్ మీద వర్కౌట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం, సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మీద వర్కౌట్ చేస్తున్నాము, మన ఎమోషన్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం, చక్రాస్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అంటే మనం ఏంటంటే ఏదైతే డొమైన్ ఉందో అన్ని డొమైన్ మీద వర్కౌట్ చేయడం వల్ల, బికాజ్ మన బ్రెయిన్ అనేది గ్లోబల్గా డెవలప్ అవుతుంది. సో మనం ఇన్ని వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే చాలా తొందరగా వాళ్ళలో చేంజ్ అనేది చూడగలుగుతున్నాం. సో ఏదైనా సరే మనం ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయాలి, అసెస్మెంట్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం స్టార్టింగ్లోనే కనుక మనం ఐడెంటిఫై చేసామనుకో నిజంగా వాళ్ళకి చాలా త్వరగా ఈ ఆటిజం నుంచి మనం బయటపడేసి వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ లైఫ్ని ఇచ్చినట్లు అవుతుంది. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈ రెండు మనం చేసినట్లయితే మనం ఎప్పుడు లైఫ్లో రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, తర్వాత వెళ్దాము, 5 years ఆగమంటున్నారు. 5 years ఆగే లోపు బ్రెయిన్ ఆల్మోస్ట్ దాటిపోయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అంత రిజల్ట్ ఉండొచ్చు కానీ అంత క్వాలిటీ రిజల్ట్ ఉండకపోవచ్చు. మన బాడీ బ్రెయిన్ ఎలా అంటే క్రియేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక దానిపైన కంటిన్యూస్గా మీరు వర్కౌట్ చేస్తుంటే డెఫినెట్లీ విల్ సీ ద చేంజెస్. బట్ వేరస్ రైట్ టైం రైట్ డెసిషన్ అనేది ప్లేస్ ఎ మేజర్ రోల్. అది చాలా ఇంపార్టెంట్. సో మనకు 0 to 3 years ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో 3 to 6 years దానికంటే తక్కువ ఉంటుంది. 6 to 9 years ఇంకా కొద్దిగా తక్కువ ఉంటుంది. మళ్ళీ 11 years ఇంకా తక్కువ ఉంటుంది. బట్ మనం ఇప్పుడు 15 to 18 months మనం ఆ ఫేజ్ ఏదైతే ఉందో 15 months నుంచి 24 months వరకు మన కిడ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమైనా మనకు అనిపించింది ఒక అసెస్మెంట్కి వెళ్ళి థెరపీ అంటే ఒక 1 year వరకు వాళ్ళ మీద వర్కౌట్ చేసినాను అనుకోండి, మళ్ళీ మీరు ఏ థెరపీ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పారు, అక్కడ పేరెంట్స్ చెప్పారు, విండో షాపింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఇక్కడ ఒక థెరపీ సెంటర్లో మీరు 1 year ఈ ఏదైతే 15 to 18 months మీరు ఒక అసెస్మెంట్ తీసుకున్న తర్వాత అంటిల్ అన్లెస్ అవసరం అయితేనే తప్ప ఏ డాక్టర్ మీకు థెరపీస్ అనేది చెప్పరు. కానీ దిస్ ఈస్ ద రైట్ టైం. మీరు 15 to 24 months మీ బేబీని చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అచ్చా వర్బల్ వచ్చేసింది, కాగ్నిషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో నీడ్ టు గో ఫర్ ద అసెస్మెంట్. వెరస్ మీకు ల్యాక్ అనిపిస్తేనే ఒక అసెస్మెంట్. సో ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ ద క్యూర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.